సంక్షేమ సందడి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కాగ్ రిపోర్ట్ గురించి. రెండో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇప్పటికైతే పూర్తిగా స్పష్టత లేదు. తల్లికి వందనం మేలో ఇస్తాం అని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు దాన్ని జూన్ 12కి వాయిదా వేశారు. ఇప్పటికే దఫాలుగా వాయిదా వేస్తూ 2024-25 విద్యా సంవత్సరానికి, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విద్యా సంవత్సరానికి ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం వస్తుందని, అమ్మ ఒడి కొనసాగుతుందని, పేరు మారిన ఫలితం ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి కన్నా మరొక అడుగు ముందు వేసి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తారని ఆశించినటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారు. తొలి ఏడాది దగా చేశారు. మొట్టమొదటి అకాడమిక్ ఇయర్లో ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో, అంటే జూన్ 12వ తారీఖున ఇస్తాము అంటూ నిన్న టీడీపీ పోలిట్ బ్యూరోలో ప్రకటించారు. మరి అప్పుడైనా ఇస్తారా? ఇప్పటికే చాలా ముహూర్తాలు పెట్టారు. ముహూర్తాలు దాటిపోతున్నాయి కానీ ఆ వ్యవహారం మాత్రం ముగియడం లేదు. ఇప్పటికీ మోక్షం లేదు. మరి ఎప్పటికీ తల్లికి వందనం వస్తుంది? ఇప్పుడు చెప్పినట్టు జూన్ 12న నిజంగా ఇస్తారా? చూద్దాం. ఇవ్వాలని ఆశిద్దాం. ప్రభుత్వం చెప్పిన మాటని నెరవేర్చాలని కోరుకుందాం. ఇట్లా కాలయాపన చేసి జనాన్ని నమ్మించి వంచన చేసేటువంటి ప్రయత్నం ఇకనైనా విరమించుకోవాలని కోరుకుందాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కూడా, అది కూడా అంతే. మొదటి ఏడాది రైతులకి అటు ఖరీఫ్ రబీ 2 సీజన్ల పాటు ఎదురు చూసిన రైతుల నోట్లో మట్టి కొట్టేశారు. ఒక ఏడాది రైతులకి ఎగరామం పెట్టేశారు. నమ్మినటువంటి అన్నదాతల్ని నట్టేట ముంచేశారు. ఇక రెండో ఏడాది అయినా ఇస్తారా అంటే ఇప్పుడేం చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్తో పాటుగా ఇస్తాము, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు రిలీజ్ చేస్తాము అని నిన్న టీడీపీ పొలిట్ బ్యూరోలో చెప్పారు. మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఎంతవరకు ఇస్తారు చూద్దాం. ఇక మిగిలింది ఉచిత బస్సు ప్రయాణం, అది ఒక 2 నెలల్లో ఇస్తాం అంటూ టీడీపీ నాయకత్వం నిన్న ప్రకటన చేసింది. మరి 2 నెలల్లోనే ఇస్తారా? అధికారంలోకి వచ్చిన వెంటనే రవాణా శాఖ మంత్రి ఆగస్టు నుంచి ఉచిత బస్సు అని చెప్పారు. ఆ తర్వాత వినాయక చవితి అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు. అయిపోయింది. ఒక పండగల సీజను ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ కొత్తగా 2 నెలల్లో, అంటే ఆగస్టు తర్వాత మళ్ళీ అక్టోబర్ అంటారు, దసరా, దీపావళి, ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతారా? ఇకనైనా ఇస్తారా? చూడాలి. మరి మిగిలినటువంటి నిరుద్యోగ భృతి మాట ఏంటి? ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. వాటి సంగతి ఏంటి? ఇవన్నీ జనం అడుగుతున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికైతే స్పష్టత లేదు. పోలిట్ బ్యూరోలో నిన్న కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తే వాయిదాల పద్ధతి ఉంది దేనికైనా అన్నట్టుగా మళ్ళీ వాయిదాలు వేసినటువంటి తీరు మాత్రం ఆశ్చర్యకరం.